ఇప్పుడే కాదు, నేను 5 years నుంచి ఐఎమ్ ట్వీటింగ్ ఫర్ ఇట్. ఏమండి ఇవాళ ఎలక్షన్స్లో ఇట్లా రామారావు తర్వాత అంత దమ్ముండి నిలబడినటువంటి వ్యక్తి అన్ని ఫెయిల్యూర్స్ని చూసి వెళ్ళిపోకుండా వెనక్కి పారిపోకుండా నిలబడి ముందుకెళ్ళి వారాహిని తీసుకుని జనాల్లోకి వెళ్ళి మామూలు పోరాటం కాదండి. కాబట్టి ఒక్కసారి ఒక మనిషిని అభిమానించిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర నేను ఏమన్నా ఆశిస్తే నేను భయపడాలి. నేను ఆశించలేదు. ఆయన బాగుండాలి, ఆయన బాగుంటే ఇండస్ట్రీకి కొన్ని అవమానాలు జరిగినాయి గతంలో. అది అందరి మనసును తొలిచివేసింది, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ మనసు కూడా, నా మనసు కూడా. ఇంతంత హేమల్ని ఇలాగా ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని మనసులో ఏడ్చాను. ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి అంత దీక్షతో వెళ్ళిన వ్యక్తి సక్సెస్ అవుతున్నాడు ఇవాళ పాలిటిక్స్ ఫైనల్గా. ఆ టైంలో ఇప్పుడు నా వల్ల ఆయన గెలుస్తాడని అవసరం లేదు.